జీవించే ఈ దారుణ దుష్టఘటన చూస్తుంటే నా గుండె సరుకుపోతున్నది మహారాజా. ఏమే మాట్లాడవే? ఎవరు నువ్వు? నేనే అత్తగారు, నీ సుగుణను. పాప, ఈ పుణ్యాత్మురాలు కడుపున చిచ్చు పెట్టి ఇంకా అత్త అని పిలుస్తున్నావా? ఎవడే గుడిలో దాగి ఉండి నీతో కులుకుతున్న నీచుడెవరు? ఎక్కడ? ఇదిగో నా మాట వింటారా? ఎవరు? మీ కోడల్ని ఒక కంట కనిపెడుతూ ఇక్కడే తిరుగుతున్నాను బాబు. ఏం చెప్పమంటారు? ఎవరో ఒక మాంత్రికుడు అర్ధరాత్రి హఠాత్తుగా వస్తాడు, అంతలోకే మాయమవుతాడు. ఇంతకంట ఈ నోట్ ఇంకేం చెప్పను బాబు, పురుగులు పడి వస్తాను. అవునొద్దమ్మా, ఇదిగో ఆ మాంత్రికుడు జింక చర్మం నే పట్టి దాచేశాగా. చాకిరే పరమేశ్వర, పరికించారా ప్రత్యక్ష నిదర్శనం? పరంజ్యోతి ఉపాసకులమైన మా ముందు ఈ మాంత్రిక తాంత్రిక శక్తుల పరిచయం. అందుకే ఈ కృష్ణాజనం మా పాదాల దగ్గర ఆగింది. మా ముందరా ఈ టక్కులు టమారములు. అత్తగారు, నా వల్ల ఏ దోషమూ లేదు, నన్ను నమ్మండి. మా అన్నగారు పుష్పం తీసుకొచ్చి ఇవ్వగానే అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అన్న? ఇంకా నీకు అన్న ముఖం చూసే అవకాశం కూడా కలుగుతుందా? మహారాజా, ఈ హంతకురాలను ఇంకా ఉపేక్షిస్తారేమిటి? సరే పరమేశ్వరి, తలుపులు ప్రజలు కొట్టండి, దాన్ని బయటికి లాగండి. మహాత్మా, ఏమిటి అందరిలోనూ ఏమిటి విషయాలు? అప్పుడు ఏం జరిగింది? జయంత, అన్నిటికీ సమాధానం అడుగు. మహాత్మా, నా సోదరు ఎక్కడ? ఆ గుడిలో మడిగట్టుకుని కులుకుతున్నది. భర్త దగ్గర లేని నీ చెల్లెలు 10 నెలల గర్భవతేని. సుగుణ, 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 అమ్మా సుగుణ, నేను నీకేంటుంది? అన్నయ్య, 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 మనిద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టాం. అదెన్నటికీ కళంకం కాదన్నయ్య. నన్ను మనంత ఆలోచించగా పుష్పాంతి అన్నయ్య. నువ్వు నీ సోదరుని అన్నయ్య, సుగుణని కాదు, కాదు, నువ్వు సుగుణవు కాదు, నువ్వు పతితవైపు అన్నా అని పిలిచి అర్హతను కోల్పోయావు. నన్ను చిత్తవత చేయకు. లేదన్నయ్య, లేదు. నీ పాదాల సాక్షిగా నేను అపవిత్రురాన్ని కాదన్నయ్య. నా నెత్తురు కరీతం కాలేదన్నయ్య, కాలేదు. నన్ను నమ్మన్నయ్య, దైవం చెప్పించుకు నాకు ఇచ్చే అన్నయ్య. అన్నయ్య, నీ మాంగళ్య శోభను నిలబెట్టదని తన ప్రణయ సుఖాన్ని పణంగా పెట్టి నిత్యము తను దేవనర్చించే ఈ పుష్పాన్ని నీకు అందచేయటాన్ని తన జీవితాన్నే బలి చేసుకున్న అమాయకురాలి శవాన్ని ఒక్కసారి చూడు. ఇంకా ఈ పుష్పాన్ని నీకిచ్చి ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేసేటంత అదముంది కాదు. ఆహా, త్యాగమూర్తి అయిన జయంతిని ఆవేదన పరికించారా మహారాజా? యారిని భద్రుహంతకి అయిన ఈమెకు తక్షణం శిక్ష విధించండి మహారాజా. అది మరణదండ. అవును, మరణదండనే మా ఆజ్ఞ. మామగారు, మీ ఆశీస్సులు సవహిస్తాను. కానీ మీరు విధించే శిక్ష నా అన్నగారి చేతుల మీదుగా జరిపించాలని నా కనసారి కోరిక.
మహారాజు విధించిన శిక్షను తక్షణం అమలుపరచడం మన కర్తవ్యం. అవునన్నయ్యా, నేను వారింటి కోడలి. వారు ఏ శిక్ష విధించినా తల ఒకటం నా ధర్మం. మామగారి ఆజ్ఞను తిరస్కరించే అధికారం మనకు లేదు. నీ చేతిలో మరణించడం కన్నా నా జీవితానికి ధన్యత్వమే ఉన్నదన్నయ్యా. పతిరోతను బలి చేసి పాపం కట్టుకోవద్దు. ఎవరు నువ్వు? అగ్నిపుత్రుని. ఈ మహాపతిరథ స్పర్శ సోకగానే నా శాపం తొలగిపోయింది. ఆ పుష్పం నీ సోదరికి అనుమానించుకు. అమ్మా సుగుణ, జగన్మాత, ఇన్నాళ్ళు నేను పవిత్ర జీవితంతో నీ వ్రతమే చేసినట్లయితే, త్రికరణ శుద్ధిగా నా భర్తనే ధ్యానిస్తున్నట్లయితే, ఈ పుష్పార్చనతో నా భర్త నన్ను స్వీకరించేలా దీవించు తల్లి, దీవించు. సుగుణ, 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 బావ. ప్రసూన, ఏమిటి మాయ? బావ, ప్రసూన. అడుగో సూత్రగారు, ఆ మణిసిద్ధుడే మహామాంత్రికుడైంది మణిసిద్ధుడిగా మోసగించాడు మిమ్మల్ని ఇన్నాడు. నీ మాంత్రిక తాంత్రిక శక్తులు పన్ని ఇన్నాళ్ళు మా జీవితాలతో చెలగాటమాడావు. నీ ముచ్చట తీర మృత్యు కొర తెచ్చాను. అందుకో మణిసిద్ధ. నువ్వా? తప్పడంలో ప్రయోజనమే ఉంది. అతని జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడమే మానవతా ధర్మం. మన్నించండి స్వామి, అతన్ని విడిచిపెట్టండి. మానవ స్త్రీ సమాజం మైలపడలేదని, పతివ్రతలున్నారని ఇప్పటికైనా గ్రహించావా తిలోత్తమ? ఎవరు నువ్వు?
స్త్రీత్వానికి మాయని మచ్చ కల్పించిన నా చర్యలన్నింటినీ మన్నించిన ఈ గుణవతి సుగుణాదేవి ఆనాటి 5 ఏండ్ల బాలికే ఈ మహాపతివ్రత అని ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా తిలోత్తమా? మహర్షి, మరి నా శాప విమోచనానికి మార్గం ఏమిటి? తిలోత్తమా, మహర్షుల శాపాలనే కాదు, ఈ బ్రహ్మాండాన్నైనా తల్లకిందులు చేయగలిగిన శక్తి ఒక్క పతివ్రతలకు మాత్రమే ఉన్నది. ఆ పతివ్రతకు పాదాభివందనం చేయి. నీకు శాప విమోచనమవుతుంది. అమ్మా సుగుణ, ఆ పద్మగంధి తాను దేవి నర్చించవలసిన పుష్పాన్ని నీ కొరకు త్యాగం చేసిన ఫలితంగా బలి అయిపోయింది. ఆ మహనీయ కుసుమ స్పర్శతో ఆమెను పునర్జీవితురాలను చేయవలసిన కర్తవ్య భారం నీదేనమ్మా. జగన్మాత, దేవా మృత్యుంజయ, శివాజ్ఞ లేనిదే చీమైన పుట్టదు. నా మాట నెగ్గింది.